నమస్తే, నేను మీ బోస్ కుమరి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెల్లెళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు, అదేవిధంగా సునీత గారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ప్లస్ ఆస్తులు, ఇదే స్టోరీ అంతా. మధ్యలో ఉన్నటువంటి విజయమ్మ గారు ఏమో అంటీ ఉంటున్నట్టు పక్కుంటున్నారు. చెల్లెళ్ళకి అదేవిధంగా అన్నకి వారు జరుగుతోంది. దీంట్లో ఏ టైంలో బరస్ట్ అవుతుందో, ఏ టైంలో ఈ టాపిక్ ముందుకు వస్తుందో, ఏ టైంలో వైరల్ అవుతుందో, ఏ టైంలో బ్రేకింగ్ న్యూస్లు పడతాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయడం, అంతే. ఇదే జరుగుతోంది టోటల్ వ్యవహారం. అయితే దీంట్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా చెల్లెళ్ళు, వీళ్ళిద్దరి విషయంలో షర్మిల గారు మాట్లాడినటువంటి ఒక మాట నిజంగా చాలా మందిని కదిలిస్తోంది. అంటే అలాంటి అన్న ఉండటం మా దురదృష్టం అనేటువంటి విధంగా మాట్లాడటం. అంటే అన్న అనేటువంటి పదానికి కళంకం. ఆయన అన్న అనేటువంటి పదాన్ని చంపేశాడు. అన్న అంటే రక్షకుడు, అసలు చెల్లెళ్ళకి రక్షకుడు, అక్కలకి రక్షకుడు అనేటువంటి తమ్ముడు అన్న అంత గొప్ప విధానం, రక్షాబంధం. అంత గొప్ప బంధాన్ని ఆమె కళంకం, అన్న అనేటువంటి పదానికి కళంకం అని చెప్పేసి మాట్లాడటం అనేది బాగా చర్చకి దారితీస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తుంది. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు సునీత గారికి అదేవిధంగా షర్మిల గారు ఎందుకు అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనే విషయాన్ని చూస్తే, ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా నిలబెట్టడం కోసం ఆర్మిసలు కష్టపడ్డారు. ఇది మనకు తెలిసి మన కళ్ళ ముందు మనం జరిగినటువంటి విషయం. ఏ రోజు కూడా బయటికి రానటువంటి ఆడవాళ్ళు, అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా ఆడవాళ్ళని బయటికి రానివ్వలేదు. ఆయన ఉన్నంత కాలం బాగుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత విజయమ్మ గారు, షర్మిల గారు బయటికి రావాల్సి వచ్చింది, రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది. అసలు వాళ్ళకి ఆ స్పీచ్ తెలియదు, ఆ రాజకీయాలు తెలియదు, ఏమీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో జైల్లో ఉన్నారు. అప్పుడు విజయమ్మ గారు అదేవిధంగా షర్మిల గారు ఏమి తెలియకుండా ఆ బస్సు వేసుకొని ప్లస్ ఆమె బాక్సులు కూడా చెక్ చేశారు. విజయమ్మ గారి సూట్ కేసు కూడా చెక్ చేశారు. ఆ టైంలో చాలా వైరల్ అయింది. అంత ఇబ్బంది పెడితే అయినా కూడా వాళ్ళకి ఏమి తెలియకపోయినా కూడా జనాలు తిరిగారు. షర్మిల గారు అసలు ఏమి పట్టించుకోకుండా మా అన్న పరిస్థితి ఏంటి, వెంటనే సరే నిలబెట్టాలి, ఎలాగైనా పార్టీ నిలబెట్టుకోవాలనేటువంటి ఒక కసితోటి, ఒక బాధ్యతతోటి ఆమె రోడ్డు మీదకి వచ్చేసి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అది వైసీపీ పార్టీ కోసం. ఆమె నిలబెట్టినటువంటిదే ఈ రోజు వైసీపీ పార్టీ యొక్క భవిష్యత్తు. అంతే. ఆమె త్యాగం చేసింది మొత్తానికైతే ఆ పార్టీ కోసం. ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని చూస్తే కనీసం ఒక పదవి ఇవ్వలేదు. చివరికి తన తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తులు కూడా పంచలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నిన్న విజయమ్మ గారు డైరెక్ట్ గా అఫీషియల్ నోట్ రాశారు. ఖచ్చితంగా షర్మిల గారికి ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు గురించి రాశారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పంపకాలు జరగలేదు, ఆస్తుల పంపకాలు జరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, షర్మిల గారికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆ ఇద్దరు బిడ్డలకు సంబంధించి ఆస్తులు సమానంగా రావాలి. రాజకీయంగా కూడా భారతి గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ కంటే షర్మిల గారే ఎక్కువ కష్టపడ్డారు నా అన్న అనేటువంటి విధంగా. చివరికి ఆ కడప అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కంప్లీట్ గా దూరం అయింది. అసలు ఎలా దూరం అయింది? అది ఓన్లీ భారతి గారి కుటుంబంలోకి ఎలా వెళ్ళిపోయింది అది. ఇది ఖచ్చితంగా అర్థమైపోతుంది అసలు అర్థం చేసుకుంటే. వాస్తవంగా అయితే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ దగ్గర ఉండాల్సినటువంటి కడప అది వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది. ప్లస్ షర్మిల గారిని ఏ రకంగానూ ఆయన ఆదరించేటువంటి పరిస్థితులు క్లియర్ గా లేవు. కాకపోతే దానికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను కేసులన్నీ ఈడీ అటాచ్ లో ఉన్నాయి, అవి రావాలి అనేటువంటి విధంగా మాట్లాడారు. కానీ తన తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తులు కూడా పంచలేదని డైరెక్ట్ గా తల్లే చెప్తాం. ఇది షర్మిల గారి వ్యవహారం. ఇక సునీత గారి విషయంలోకి వస్తే, సునీత గారికి ఆయన మేలు చేయకపోగా, తన తండ్రి చనిపోతే సొంత అన్నయ్యుండి తనకు హెల్ప్ చేయపోగా ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఎలక్షన్స్ లో గెలిచాడు. ఇప్పుడు మామూలుగా ప్రత్యర్థుల మీద తోసేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి దాన్ని తోసేసి ప్రత్యర్థుల మీద తోసేసి ఆ చావును కూడా తన లబ్ధిగా తీసుకుని ఎలక్షన్స్ లో గెలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది మనందరికి తెలిసినటువంటి విషయమే కదా. అంటే ఒక చెల్లిని పార్టీ నిలబెట్టుకోవటానికి ఉపయోగించుకుంటే, ఒక చెల్లిని సింపతి కోసం పార్టీని అంటే తన సీఎం అవటం కోసం ఉపయోగించుకొని పట్టించుకోలేదు. అంటే ఒక రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు ప్లస్ రోడ్డు మీదకి రావడానికి, ఇప్పుడు షర్మిల గారు ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల రోడ్డు మీదకి ఈ రోజు రావడానికి కారణం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బయటకు వస్తే అసలు పూర్తిగా ఈ రోజు అసలు ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విధంగా డైరెక్ట్ గా తల్లే చెప్తుంది. ఇకపోతే సునీత గారు అయితే మాత్రం చెప్పే పనే లేదు. నాకు న్యాయం చేయండి, నా తండ్రిని ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎందుకు చంపారు, ఈ విషయం చెప్పండి చాలు అని చెప్పేసి 7 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఆమె చేపించుకుంది, వాళ్ళే చేపించుకున్నారు, ఏదో ఆస్తి కాగితాలు అంటారు, ఏదో సొల్లు మాట్లాడతారు కొంతమంది. ఈ విధంగా ఆ చెల్లెలకి అన్నకి సంబంధించినటువంటి వారు నడుస్తుంది. దీన్ని సమర్థించేటువంటి వాళ్ళు కూడా, అంటే ఆ బంధాలు, అక్క చెల్లెలు, ఆ బంధాలు ఇవన్నీ తెలియనటువంటి వాళ్ళేమో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అంటే సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఆ విలువలు తెలిసినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏంటిది అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు.
బట్ ఇదేమైతే చూడాలి, ఇది బాగా చర్చకి దారి తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరేమైతే చూద్దాం.